వరికుంటపాడులో జరుగుతున్న మైనింగ్ వ్యతిరేక ఉద్యమంపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే కాకర్లపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో టీడీపీకి చెందిన కొందరు సభ్యులు కూడా పాల్గొని తమ సభ్యత్వాలు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై పార్టీలకు అతీతంగా పోరాటం చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ నిరసనలో భాగంగా 85 మంది గ్రామస్తులు మైనింగ్ ఆపాలని ఆర్ఐకి వినతిపత్రాలు సమర్పించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కాకర్ల చొరవ తీసుకుని ప్రజల పక్షంగా నిలవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిపల్లె భాస్కరాపురం గ్రామాలని మింగైపోతున్నందుకు మేమందరం కలిసి గ్రామస్తులము పార్టీలు కులాలు మతాలు ఇవేమీ అనుకోకుండా పోరాటం చేస్తున్నాము. దీన్నేదో రాజకీయ దృష్టిలో చూడకుండా ఎంఆర్ఓ గారు కానీ మిగిలిన అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ మైనింగ్ని ఆపాలని మేము మా గ్రామస్తుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాం. రూపంలో ఎంఆర్ఓ గారికి మా ప్రాణాలు రక్షించండి, మైనింగ్ ఆపండి అనే లక్ష్యంతో ముందుకు రావాలని మేము ప్లాన్ వేసుకుంటుంటే ఎక్కడికక్కడ మాఫియాకు అండగా నిలుస్తూ కాంట్రాక్టర్ యొక్క ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తున్నటువంటి కాంట్రాక్టర్ అధికారులు వాళ్ళకు తొత్తులుగా మారి ఈరోజు మా యొక్క అర్జీలను కూడా సేకరించేదానికి మండల మేజిస్ట్రేట్ రక్షించాల్సిన మండల మేజిస్ట్రేట్ కూడా నిన్నంతా 1 గంట 3 గంటల వరకు ఉన్న ఆయన దొరకలేదు. మళ్ళీ ఎమ్మెల్యే ప్రోగ్రాం అని వెళ్ళడం